లార్డ్, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిరాకల్ సండే సర్వీస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో ఈ ఆదివారం కూడా మీరందరూ మీ కుటుంబాలతో కలిసి బైబిల్స్, పాటల పుస్తకాలు పట్టుకొని ఫ్యామిలీ అంతా దేవుని సందులో కూర్చొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. సో మిరాకల్ ఫ్యామిలీస్ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడు మనల్ని దీవించడం కోసం ఈ మొదటి ఆదివారం కూడా తన సన్నిధిలో మనల్ని నిలబెట్టినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో ఈ సమయంలో పాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు ముందుగానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో అదంతా కేవలం నీ కృప అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి దానికి మా కొరకు నువ్వు నాయన తండ్రి అన్ని ఏర్పాట్లు చేసినందుకు నీకు స్తోత్రాలు. మా కొరకు నువ్వు ఉద్దేశించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. నాయన తండ్రి, ఈ రోజున లైవ్లో ఎంతమంది చూస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో ఈ రోజున ప్రభువా నిన్ను స్తుతించే కృప కలుగునుగాక. మేమందరం ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి నీ మాటల ద్వారా మా జీవితాన్ని సరిచేసుకొని నీ పాదాల ఎదుట నాయన తండ్రి, నీ బల్ల ఎదుట మమ్మల్ని మేము నాయన తండ్రి సరి చేసుకొని నాయన నిన్ను జ్ఞాపకం చేసుకొని శక్తితో బలంతో జీవించే కృప మాకందరికీ కలుగునుగాక. నిజంగా దీవించి ఆశీర్వదించండి. నువ్వు మా జీవితాల్లో వారం అంతా చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో చేసిన మేలుని బట్టి, రాబో దినాల్లో నువ్వు చేయబోతున్న మేలుని బట్టి నీకు ముందుగానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ నామమునకే మహిమ కలుగును గాక. తండ్రి, ఎంతమంది నిరాశతోనూ, నిస్పృహలతోనూ, బాధతోనూ, వేదనతోనూ ఈ లైవ్లో నాయన తండ్రి పాల్పొందుతున్నారు, వారందరినీ ఈ రోజు నువ్వు దర్శించబోతున్నాను. నీకు వందనాలు. ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నాయన తండ్రి నేను స్తుతించగలిగే కృప దయచేయండి. ఆద్యంతం మీరే మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మనం పాటల ద్వారా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీకు పాట రాకపోతే రెండోసారి పాడినప్పుడు పాడడానికి ప్రయత్నించండి. పాటలతో దేవుని స్తుతించుకుందాం. Open the eyes of my heart, I wanna see you, I wanna see you. Could we all sing that together? Open the eyes of my heart, Lord, open the eyes of my heart, I wanna see you, I wanna see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, holy, holy. I wanna see you, I wanna see you. Could we all sing that together? I wanna see you. Of my heart, Lord, open the eyes of my heart, I wanna see you.
Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I wanna see you, yes, Lord. I wanna see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. Shall we sing? Holy, holy, holy. Holy, holy, holy. I wanna see you, yes, Lord. I wanna see you. Open the eyes. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I wanna see you. I wanna see you. Should we sing? Open the eyes. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I wanna see you. I wanna see you. To see you high. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing holy, 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 holy. Holy, holy, holy. Holy, 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 holy. Holy, holy, holy. I wanna see you. I wanna see you, yes, Lord. I wanna see you. Shall we all lift our hands and praise the name of the Lord? Hallelujah. Hallelujah. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా మన ప్రాణం కోసం ప్రాణం పెట్టిన మన నేస్తమైన యేసుని నామాన్ని అందరు కలిసి ఈ పాట ద్వారా మహింపరుద్దామండి. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. నమ్ముకున్న వారి విడచిన నాన్న వారి మరచిన నమ్ముకున్న వారి విడచిన నాన్న వారి మరచిన నమ్మకమైన స్నేహం ఇది నా యేసు
నమ్మకమైన స్నేహం ఇది నా యేసు స్నేహం, ప్రాణం పెట్టిన స్నేహం ఇది నా యేసు స్నేహం, ప్రాణం పెట్టిన స్నేహం ఇది నా యేసు స్నేహం. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా, నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. ఆప్తులైన వారే మరచిన, నా తోడబుట్టిన వారే విడిచిన, ఆప్తులైన వారే మరచిన, నా తోడబుట్టిన వారే విడిచిన, శాశ్వతమైన స్నేహం ఇది నా యేసు స్నేహం, శాశ్వతమైన స్నేహం ఇది నా యేసు స్నేహం, అంతములేని స్నేహం నిరంతరం ఉండే స్నేహం, అంతములేని స్నేహం నిరంతరం ఉండే స్నేహం. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా, నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా, నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా, నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా, నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్యా. ఈ సమయంలో ఒక కీర్తన చదువుకొని మనం స్తుతించి ఆరాధన చేసుకోవడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. సామ్ 26 26వ కీర్తన మార్చి చదువుకుందాం. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా తెరవండి. ఇంట్లో ఏ ఒక్కరు కూడా ధీమాగా కూర్చోవద్దు, నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. అందరూ కూడా బైబిల్ తెరవాల్సిందిగా కోరుతున్నాను. సామ్ 26 26వ కీర్తన మార్చి చదువుకుందాం. సామ్ 26 దావీదు రచించిన కీర్తన 26వ కీర్తన మార్చి చదువుకుందాం. అందరూ కూడా బిగ్గరగా చదవాల్సిందిగా కోరుతున్నాను. సామ్ 26 26వ దావీదు కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలుపు వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుడి మాటలు దీవించును గాక. దావీదు భక్తుడు రచించిన కీర్తన మొదటి వచనంలోనే ఏమంటున్నాడంటే, ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. తన చుట్టూ ఎంతోమంది శత్రువులు, రకరకాలైన భయాలు, అనేకమైన వ్యతిరేకతలు, ఎప్పుడు ఎట్నుంచి ఎటువంటి ఆపదొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్న దావీదు అంటున్నాడు, ఏమాత్రమును సందేహింపకుండా నేను నీ యందు నమ్మికించి ఉన్నాను అని అంటున్నాడు. సో ఈ రోజున దావీదు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా అనేకమైన వ్యతిరేక
వ్యతిరేకతల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు అపవాది దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సందేహం అనేది మన జీవితంలో కలిగించడానికి ప్రయత్నిస్తాడు. అన్నీ బాగుంటే మనకి ఎందుకు సందేహం ఉంటుంది? వ్యతిరేకతల గుండా వెళ్తున్నప్పుడే మన జీవితంలో అనేకమైన సందేహాలు అనేవి కలుగుతాయి. బైబిల్ గ్రంథం అంతా మనం చదివినట్లయితే అనేకసార్లు వ్యతిరేకతలు వచ్చినప్పుడు అపవాది మొట్టమొదట మన జీవితంలో ఒక డౌట్ అనే దాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆదికాండం నుంచి మనం చూడొచ్చు. ఆదాము హవ్వల దగ్గర హవ్వమ్మతో అన్నాడు, ఇది నిజమా, దేవుడి తోట చెట్లలో ఏదైనా తినొద్దన్నాడా అని ఒక డౌట్ అక్కడ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ విధంగా అనేక మంది జీవితాల్లో అపవాది సందేహాలను క్రియేట్ చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలి కొనగా అక్కడ కూడా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే అని ఒక మాట చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఆకలితో ఉన్నారో, ఆకలి బాధలతో ఉన్నారో అప్పుడు ఒక సందేహం, నువ్వు దేవుని కుమారుడివేనా అని చెప్పి. అంత మాత్రమే కాకుండా ఆయన సిలువ వేయబడే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుము అనే మాటను మనం చూస్తున్నాం. అదే రీతిగా మనందరికీ తెలుసు ఎలిజబెత్ జకర్యా దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో వృద్ధుడైపోయాడు. సడన్గా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నప్పుడు గబ్రియేలు దూత కనిపించి నీకు శుభమవును గాక, నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను అనేటప్పుడు వెంటనే అక్కడ జకర్యాకు కూడా ఒక సందేహం అనేది వచ్చింది. వయస్సు గడిచిపోయిన వాడిని, నా భార్య వయస్సు గతించిపోయింది, అయిపోయింది, మాకు ఇప్పుడు వృద్ధులమై ఉన్నాము, ఇది ఎలా జరుగుతుంది అని ఒక సందేహం అనేది అక్కడ జకర్యా జీవితంలో కూడా రావడాన్ని మనం చూస్తున్నాం. ఈ అన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనం వ్యతిరేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నామో, అంటే ఆకలి బాధలు గుండా వెళ్తున్నామో, రేపు ఎలా తినాలో మన దగ్గర డబ్బులు లేవే, ఏ విధంగా రేపు బ్రతకాలి, అయ్యో నాకు ఈ నెల ఇంకా శాలరీ రాలేదే, హాఫ్ శాలరీ కూడా రాలేదే, అయ్యో హాఫ్ శాలరీ వచ్చినా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయే, ఏ విధంగా నేను బ్రతకాలి అనే సందేహం వచ్చినప్పుడు, అటువంటి బ్రతకాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అపవాది మనకి కూడా సందేహం కలిగిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకెందుకు ఇలా జరిగింది అని చెప్పి. అదేవిధంగా సిలువ వంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా నీకెందుకు ఈ శ్రమలు బిడ్డ, నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, దేవుడు నిజంగా నిన్ను పట్టించుకుంటున్నట్లయితే నీకెందుకు ఇప్పుడు ఈ శ్రమలు అని చెప్పి నీకు ఒక సందేహాన్ని క్రియేట్ చేయడానికి అపవాది ప్రయత్నిస్తాడు. ఎలిజబెత్ల వృద్ధాప్యంలో ఇంకా జరగదు అని డాక్టర్లు అందరూ చెప్పేసేటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన చేయి దాటిపోతున్న సందర్భంలో కూడా అపవాది ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే సందేహాన్ని కలుగజేయడం ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా మనల్ని దూరం చేయడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమనే మన జీవితంలో చేయగలమో లేదో, అవుతుందో లేదో, దేవుడు ఇది చేస్తాడో లేదో అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునిపై, దేవుని పరిశుద్ధతపై, దేవుని యొక్క సామర్థ్యంపై, దేవుని యొక్క శక్తిపై, దేవుని యొక్క ప్రేమపై మనం ఎప్పుడైతే సందేహపడతామో మన జీవితంలో అనేకమైన వాటిని మనం కోల్పోతాం. అందుకనే క్రొత్త నిబంధనలో మనం ప్రభువుని అడిగినప్పుడు అతడు ఏమాత్రమును సందేహింపక అడగవలెను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలా అడిగితే దేవుడు సమృద్ధిగా మనకిస్తామని అన్నాడు. అందుకని అపవాది ఏం చేస్తాడంటే నువ్వు అడుగు కానీ సందేహంతో అడుగు అని చెప్పి సందేహాన్ని మనలో క్రియేట్ చేయడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమే మన జీవితంలో దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం అనే దాన్ని తెంపేయడానికి అపవాది సందేహం అనేది మన జీవితంలో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో సందేహం అంటే ఏంటంటే నిన్ను దేవుని శక్తిని చూడకుండా చేస్తుంది, దేవుని యొక్క మంచిని అనుభవించకుండా చేసేదే సందేహం. అందుకనే అపవాది మన జీవితంలో అనేకసార్లు సందేహపరిచే పరిస్థితిలో మనం తీసుకెళ్తాడు. మార్కు సువార్త 11:23 మనం చూసినట్లయితే ఏమాత్రము సందేహింపకుండా ఓ కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడవేయమంటే వెంటనే ఆ కొండ వెళ్ళి పడిపోతుంది అని అన్నాడు. ఒక పెద్ద పర్వతం, కానీ నీలో సందేహం లేనప్పుడు పర్వతం లాంటి సమస్య అయినా సరే నీకు కనిపించకుండా సముద్రపు లోపలికి పడిపోతుంది. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకోసం అని చెప్పే మన జీవితంలో ఎప్పుడు కూడా సందేహం అనే దాన్ని పడకుండా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నేను ఏమాత్రము సందేహింపకుండా నీ అందు నమ్మకించి ఉన్నాను. ఈ రోజున నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీకు సందేహంగా ఉందా, డౌట్ వేస్తుందా? అస్సలు సందేహపడకు. నో డౌట్, నువ్వు దేవుని ప్రియమైన బిడ్డవు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు నిన్ను ఎంతగానో పట్టించుకుంటున్నాడు. నీ కొరకు దేవుడు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకనే మన జీవితంలో ఒక ఎలిజబెత్లా మనం ఒక జకర్యాలా మనం సందేహపడద్దు, ఒక తోమాలా మనం సందేహపడద్దు, దావీదులా సందేహం లేకుండా మనం ఉందాం. తోమా సందేహపడ్డాడు, అదేవిధంగా జకర్యా సందేహపడ్డాడు. అనేక మంది సందేహపడిన వారు ఉన్నారు. యేసయ్య సందేహపడలేదు,
బైబిల్లో అనేక మంది భక్తులు సందేహపడలేదు, వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేశాడు. అందుకని మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకనే ఆయన మీద సందేహం లేకుండా ఆయన స్తుతించి ఆరాధన చేసి ఆ గొప్ప దేవుని నామాన్ని మహింపరుచుదాం. ఎన్నో వ్యతిరేకతల్లో ఉన్నావేమో, ఎన్నో కష్టాల్లో ఉన్నావా, అన్ని అవమానాల మధ్యలో ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు ప్రభువా నాకు కూడా సందేహం లేదు, నువ్వు ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన స్తుతించడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు అని చెప్పి దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా మీ ఇండ్లలో కూడా చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడండి. సందేహపడకండి, దేవుడు మీ పరిస్థితిని మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. చెప్తామా? నీకసాధ్యమైనది లేనే లేదు, సమస్తం సాధ్యమే. హల్లెలూయా, సమస్తం సాధ్యము. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, సమస్తం సాధ్యమే. హల్లెలూయా, సమస్తం సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిద్దాం. గాలి తుఫాన్ని, సముద్రాన్ని అణచిన దేవుడు, గగనాన్ని చీల్చి మన్నాన్ని కురిపించిన దేవుడు, నీ కొరకు ఏదన్నా దేవుడు చేస్తాడు. తుఫానును సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫానును సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. స్తోత్రం ప్రభువా, ప్రభువా అందరూ చెప్తాం, తండ్రి నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం. విశ్వాసంతో ప్రభువా నీకే స్తోత్రం. అందరం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అందరం స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, సమస్తం సాధ్యమే. హల్లెలూయా, సమస్తం సాధ్యమే. మారా జలమును మధురముగా చేసిన దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, తండ్రి నీకే స్తోత్రం. జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. పాడదాం. మారా జలమును మధురము చేసిన సందేహపడకుండా పాడండి. గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. చెప్దామా? తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. సంతోషంగా స్తోత్రం
స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యము, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. మరలా చెప్తాం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవుడు మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు. అందుకనే యెహోవా, ఏమాత్రమును సందేహపడకుండా నీ యందు నేను నమ్మకించి ఉన్నాను. మన దేవుని యందు ఎందుకు నమ్మకించాలో తెలుసా? ఆయన మనకు మంచి కాపరి. ఆయన మోడైపోయిన జీవితాలను మధురమైన జీవితాలుగా చేసే దేవుడు. ఆయన మనకు మంచి కాపరి, దారి తప్పిపోయిన మనలను కాపాడే కాపరి. అందుకోసమని ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి అని చెప్పి ఆయన మనందరం కూడా ఆరాధన చేద్దాం. ప్రభు వైపుకు చూసి, నిన్ను నమ్మకపోతే నేను ఇంకెవరిని నమ్ముతాను ప్రభు? నీకంటే మంచి కాపరి ఎక్కడ ఉన్నాడు? నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చెప్తామా? నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించిన కాపరి, నిత్య జీవాన్ని మనకిచ్చిన కాపరి, ఆయన కంటే గొప్పవాడి లోకంలో ఎవరు లేరు. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చెప్తామా? నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ
ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి 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 మా మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దారి తప్పిపోయిన మమ్మలను దారిలో పెట్టే దేవుడు నాయన, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని విడిపించే కాపరివి, మమ్మల్ని నడిపించే కాపరివి, మమ్మల్ని నాయన పచ్చిక గల చోట్లకు నడిపించే కాపరివి, మా కొరకు ప్రాణం పెట్టిన కాపరివి. నీ మీద ఏ సందేహం మాకు లేదు ప్రభా. నువ్వు మమ్మల్ని విడిపించి గొప్ప చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ స్తుతి యాగాన్ని యేసు నామంలో మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా కూర్చోండి. చక్కగా దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. Praise the Lord. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. Shall we all praise the name of the Lord? Hallelujah. Shall we all lift our hands as we praise His name? Hallelujah. We shall all close our eyes and ask the Lord for His leading and ask the Lord to open our ears and our hearts towards His word. Shall we all close our eyes and pray? Dear Lord, our Heavenly Father, we thank you and praise you this morning, Lord, for this wonderful time you've given to each one of us out here to worship you, to bless your name, Lord, and to praise your holy name, Lord. And Lord, as we get ready, as we prepare ourselves to listen to your word, Lord, we ask you to open our ears to your word and, Lord, our hearts to your words, Lord. We ask you to let every single word bring forth good fruit in each one of our lives. Let not go any word go in vain, Lord. Let it not go waste, Lord. Lord, hide me behind your cross and speak to your people. Drench us all in your Holy Spirit, Lord. It is not I who speaks, but it is you who speaks to your people. We thank you, Lord, and we pray this prayer in the most precious name of our Lord and Savior Jesus Christ. Amen. Shall we all say that aloud? Amen. So, shall we all turn to Psalm 91 verse 11? I kindly request all of you to kindly get your Bibles along, read along with me. Turn to Psalm 91 verse 11. We shall all read this together. 91వ కీర్తన 11వ వచనం. For he shall give his angels charge over thee, to keep thee in all thy ways. For he shall give his angels charge over thee. We all know this Psalm 91. We keep reading this. We teach kids in Sunday school and we teach everyone, each one of us knows this Psalm by heart. So in verse 11, we keep reading this promise that the Lord has given to us. He shall give his angels charge over thee. So I would like to share with you, through the leading of God, I would like to share with you a topic called angels. దేవదూతలను గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నానండి. So many times every single person who has faith, who believes in Christ, who believes there's an eternal life, also has to believe that there are angels too. కదా, దేవదూతలు కూడా ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. So we have different types of questions regarding angels. We have different queries and different types of questions and doubts regarding angels and their existence and their different characteristics. So I would like to introduce many instincts on what angels are, when they were created, and many details about them. So today I would like you to hear with attention, and if possible, please get your notes and you could jot these down so that you can refer them later. So if we introduce them to ourselves, we can say angels are messengers of God. They were made by God
to give messages to his people and to help his people in time of danger, and then to protect his people. As we can see in Psalm 91 verse 11, we can see, he shall give his angels charge over thee to keep thee in all thy ways, to keep you in all your ways. So to protect, to work as messengers, and then to help his people. So we have different questions. I would like to go on them one by one. So the first question I would like to answer is, when did the angels come into existence, or when were the angels created? We can see in Job chapter 38 verse 4 through 7. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు అందరూ కలిసి చదువుదామండి. Job chapter 38 verse 4 through 7. Where wast thou when I laid the foundations of the earth? Declare if thou hast understanding. Who hath laid the measures thereof, if thou knowest? Or who hath stretched the line upon it? Whereupon are the foundations thereof fastened? Or who laid the cornerstone thereof? So the 7th verse, if we could all read this together. When the morning stars sang together, and all the sons of God shouted for joy. So we can see in Job chapter 38, God is speaking to Job. He's declaring his greatness to Job. So there we can see in verse 7, when the morning stars sang together, and all the sons of God, or the angels of God, if we could say, in other translations you could see angels of God. So when the foundation of the earth was laid, even before the foundation of earth was laid, the angels too celebrated when the foundation of earth was being laid. We all know the story of the downfall of Lucifer, isn't it? Millions of years ago, before God created the earth and the heavens, it was all void. Everything was void. Anta shunyamga unna samayamlo there was praise and worship going on in heaven, and Lucifer was the worship leader. So he was worshipping, and pride got the best part of him, and then God sent Lucifer out of heaven, and he had no place in heaven anymore. And then he occupied the earth and made it void. And at that particular time, God wanted to reform the earth. He didn't like the earth in the void form, in the spaceless form that it was, in the no brightness form that it was. So God wanted to change it into something beautiful. At that time, we all know the story of creation. So God then created the heavens and the earth into a beautiful form from everything that was void, that was created by Lucifer or the devil. So when these new foundations were being laid, everyone celebrated. The angels too celebrated. So many millions of years ago, the angels too were there. So when were these angels created, or from when were they? When are they existing? We can see they are existing, or they are in existence from millions and billions of years ago. And then we can also see they have no death. We can see in Luke chapter 20 verse 36. Luke chapter 20 verse 36. Could we all read that together? Luka suvarta 20 అధ్యాయం 36 వచనం అందరూ కలిసి చదువుదామండి. Luke chapter 20 verse 36. I'm going to read through. Neither can they die anymore, for they are equal unto the angels, and are the children of God, being the children of the resurrection. So in the Bible, the word of God is comparing people who do not die to angels. So he is comparing people to angels who do not die. So we know through this that angels have no death, they have no mortality. So angels have no death, and God has never created them again. Marala srishtinche avasaram ledu. He has made them the perfect number. And then the second question that we could answer is, how many angels are present, or what is their number? So we need to know the number of angels, right? We can see in Psalm 68 verse 17. Could we all turn to Psalm 68 verse 17? The chariots of God are 20,000, even thousands of angels. So there are thousands and thousands of angels. Then the first question is, when did the angels come into existence? And the answer would be millions and billions of years ago. And the second question would be, what is their number, or how many angels are present? We can see in Psalm 68 verse 17 as we have read. And then if we come all the way down to Revelation chapter 5 verse 11, could someone read that?
I'm going to read through Revelation chapter 5 verse 11. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ఎంతమంది దేవదూతలు ఉన్నారనేది మనం కూడా తెలుసుకోవచ్చు. And I beheld and I heard the voice of many angels round about the throne and the beasts and the elders. We are going to read this clearly. And the number of them was 10,000 times 10,000 and thousands of thousands. So 10,000 times 10,000. So it gets to a number that is uncountable. So the number of angels that are existing is uncountable. They cannot be counted, but enough. They are countless, but enough. God has made enough number of angels that he needed not to create them again. And then the third question, and the most important one, is how strong are they? Could we all say that? How strong are they? How strong are the angels? We can see a legion of angels. If we can see in the Bible, when Jesus was about to be given to death, about to be given into the hands of the Roman soldiers, when Peter cut off the ear of a Roman soldier, Jesus said, "Do you not believe? Do you not believe that I can call upon my Father and that he will send down 6 legions of angels at the very second as soon as I call him?" Do you know how many, we can see in the footnote, a legion of angels is equal to 6,000 angels. A legion of an army, according to the Roman count, is a legion is equal to 6,000. So if Jesus called at that time, if he called to his Father at that time, the Father would send 72,000 angels at that very second to that place, to the Garden of Gethsemane. So we can see we need to know the power of one single angel. We can see in 2 Kings chapter 19 verse 35. We shall all read this together. I request you to kindly read along with me. We shall not neglect the presence of the Lord. We shall all read this together. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం అంది. And it came to pass that night that the angel of the Lord went out and smote in the camp of the Assyrians 180,5,000. And when they arose early in the morning, behold, they were all dead corpses. So we can see 180,5,000 means 1,25,000. In the KJV version, it is given that way. So 1,25,000 soldiers, Assyrian soldiers, or the Iraqis as we call them now, they were killed in one single night by one single angel. That is the power of an angel. So now we can see the Americans nowadays, if they continuously bombed for 39 nights and using 1,800 war flights, they could only kill 1 lakh soldiers. So I would like to compare this, put this in comparison in front of you. So long ago, one angel in one night killed 1,25,000 Assyrian soldiers in one single night. But now, even 1,800 war flights in 39 nights and continuous bombing and fighting, only 1 lakh soldiers were dead. So the Americans didn't believe that there are soldiers. The American army, they didn't believe. So at that particular time, we can see on 1992, June 26th, we can see American Hubble telescope NBC 3532. It sent a picture from 3 billion light years away from the Earth. It sent a picture of an angel to the American NASA Institute. So when they saw the picture, they could see that the angels were 8 feet high and then 50 feet wide, and they were flying at around 1127 kilometers per hour. So when the Americans saw this, they believed it, because they couldn't fight with those Assyrians. No matter how hard they fought, they could only kill a small number, but a single angel killed 1,25,000 people. So if Jesus really called the 12 legions, called his Father, and the Father sent the 12 legions of angels at that time, ఏసే గనక తండ్రికి మొరపెట్టుకోగానే 12 సేనా వ్యూహాల దేవదూతలను అప్పుడే గనక పిలుచుంటే, do you know how many people would have died that day? 13,320,000,000 people would have died, which is nearly double the number of people that are existing on the earth today. That is how powerful the angels are. So at that time, if Jesus really called to his Father, this would have happened. But obeying to his Father's will, he had to give in. And then we can answer the next question.
which is angels cannot be categorized. So just as people have genders, angels cannot be categorized under any gender, or they cannot be praised, or they cannot be married to. We can see in Matthew chapter 22 verse 30. I would like to read this. But in the resurrection they neither marry nor are given in marriage, but are as the angels of God in heaven. So those who do not marry are compared to the angels of God, which means angels will not get married, or they do not have a specific gender. But we can see in the Bible, when an angel appears to people, to humans, they appear as men. We can see Abraham as 3 men, and then we can see Mary of Magdalene at the tomb of Jesus. So whenever we see an angel appearing to a human, we can see it is the angel, he appears in a manly form, in a male form. So the next question, or the next characteristic I would like to share with you, the most important 2 characteristics I would like to share with you. Please, I would like to you to show some attention towards this. So the next characteristic is, the most important one is, angels aren't worthy of praise. Could we all say this as loudly as we can? Angels aren't worthy of praise. They are not worthy of praise. We might have seen all these powerful angels. Ippudu cheppin dan batti we might feel, wow, so strong, so powerful, so high, so bright. We might feel, okay, I guess they are worthy of praise. But we can see in Revelation chapter 22 verse 8 and 9, the Bible clearly says that angels aren't worthy of praise. Shall we all turn to Revelation chapter 22 verse 8 and 9? I, John, saw these things. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలండి. I, John, saw these things and heard them, and when I heard and seen, I fell down to worship before the feet of the angel which shewed me these things. Then saith he unto me, See thou do it not, for I am thy fellow servant, and of thy brethren the prophets, and of them which keep the sayings of this book. Worship God. So John, after seeing all these revelations that came from God, he fell before the feet of the angels, and the angel said, see that you do not do it. It was a warning. Don't do it, because I am your fellow servant. I too am a servant of God. All you have to do is worship God. దేవుని మాత్రమే స్తుతించాలి అని చెప్పి దేవదూతే స్వయంగా యోహానుకు చెప్పినట్లు మనం చూస్తా ఉన్నామండి. సో only God is worthy of praise. He is the one who created these angels too. He is the one who created the heavens, the earth, and everything that is in them, and us too. And he has created these mighty angels and these strong and powerful angels. He is the God who is the head of all these. We sing the song, Whom shall I fear? The God of angel armies is by my side. Whenever we start fearing, whenever the devil starts getting the spirit of fear into you, remember, the God of angel armies is with you. Remember, an angel could kill 1,25,000 people in one night. The Lord will send his angel to kill your enemy, to destroy your enemy, and to protect you and help you. If you believe this, shall we all praise the name of the Lord? Hallelujah! Hallelujah! So the next most important point, I would like to close with this. The next most important point is, they cannot call God Father. Could we all say this? They cannot call God Father. We, the people of him, his children, can call him Father. We can see in Romans chapter 8 verse 15, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం అందరూ కలిసి చదువుదామండి. Romans chapter 8 verse 15. For you have not received the spirit of bondage again to fear, but you have received the spirit of adoption, whereby we cry, Abba, Father. So the chance that we got, the reason why we got the chance to call him Abba, Father, is because we were adopted by him. Remember, angels do not sin. Angels do not sin. So they were not bought by the blood of Christ. We sin in the eyes of the Lord. That is why he has given us his blood and his life, so that we might live. So he has bought us with his blood. That is why we can call him Father. But the angels do not sin. That is the reason why they can't call God Father. He has given us this wonderful chance to call Father. Today we might be
సమ్మన్ హూస్ లెఫ్ట్ అలోన్ బై ఎవ్రీవన్. అందరూ విడిచిపెట్టి ఉండొచ్చండి ఈరోజు. అందరూ విడిచిపెట్టిన అనాథ వలె మనం ఉండొచ్చు. వీ మైట్ ఫీల్ ఆర్ఫన్ సమ్ టైమ్స్ even though we have people around us. But remember, you have this Father who is the God of angel armies, who has created every single being on this earth, and who has created everything with a single word. He can destroy anything even without that word. He can destroy your enemies, your sickness, your sadness in his time when you call him Lord, my Father. దేవా, తండ్రి అని చెప్పి మనం పిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమైనా ఉందండి? మనం చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా we might be thinking, Lord, I have no one. అలాంటప్పుడు అనండి, ఫాదర్ అని చెప్పి ఒక్కసారి పిలవండి. కాల్ హిమ్ ఫాదర్. You will feel that new life flowing through you. You might feel, నాకంటూ నా దేవుడు ఉన్నాడు, ఇది చాలు అనే ఫీలింగ్ you will have that. That strength is what you'll have. That encouragement is what you'll have. That friendship is what you'll have. He is our Father. మన తండ్రి ఆయనే అండి. చాలాసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటాం, చాలాసార్లు నచ్చినట్లుగా వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా గాఢాంధకారపు లోయలో నడుస్తూ ఉన్నప్పుడు కూడా మన పక్కన 1000 మంది కూలినను అపాయము రాదని చెప్పి 91వ కీర్తనలో మనం చూడొచ్చు. ఈవెన్ డ్యూరింగ్ దట్ టైమ్ యువర్ ఫాదర్ ఇస్ దేర్. కుడ్ వి ఆల్ సే దిస్, ఐ హ్యావ్ మై ఫాదర్. కుడ్ వి ఆల్ సే దిస్, ఐ హ్యావ్ మై ఫాదర్. నాకు తండ్రి ఉన్నాడు. వీ హ్యావ్ అవర్ హెవెన్లీ ఫాదర్ హూ రెస్క్యూస్ అస్, who helps us, who stays with us even in times of trouble or when you are going in the wrong paths. He is there to correct you. Shall we all close our eyes? Shall we all ask the Lord, తండ్రి, నా దేవుడవు నీవే. 1000 మంది నాపై పడినా సరే నేను భయపడను ప్రభా. తండ్రి అని పిలిస్తే అనేకమైన దేవదూతలను పంపించి నన్ను రక్షించగలిగిన దేవుడు. నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా, నీ పాదములకు రాయి తగులకుండా నా దేవదూతలు తండ్రి వారి చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందరని వాగ్దానం ఇచ్చారు ప్రభా. యూ విల్ నాట్ ఫాల్. యువర్ ఫీట్ విల్ బీ ప్రొటెక్టెడ్ బై ది ఏంజల్స్ దట్ ఐ సెండ్. దేవా, నా తండ్రి నీకు స్తోత్రం. అందరు చెప్తామండి, నా తండ్రి నీకు స్తోత్రము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను ప్రభా, నీవు నాకు తోడై ఉందువు. అందరు కలిసి పాడదామండి. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. అందరు కలిసి బిగ్గరగా పాడదామా? గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచి నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచి నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. మన తండ్రికి పిలుద్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం. నీ వాగ్దానం, నీ వాక్యం చెప్తుంది ప్రభా, మీరు మీ వారు కారు, మీరు పేరు పెట్టి మీరు వెల కట్టి కొనబడిన వారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ బాట్ ఎట్ ఎ ప్రైస్. తండ్రి, మేము మా సొంత వారము కాదు ప్రభా. మా కష్టాలు మేము మాత్రమే భరించాల్సిన అవసరం లేదు ప్రభా. మాకు తోడుండి తండ్రి చేయి పట్టి, తండ్రి ఎలా అయితే నడక నేర్పిస్తాడో అలాగే ప్రభా మా చేయి పట్టి గాఢాంధకారపు లోయలో కూడా మమ్మల్ని నడిపించి ఉన్నత శిఖరముపై నిలబెట్టి దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు అనేక విషయాలు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. డియర్ లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్
teaching us many things that, Lord, about the angels that you have created, Lord, from your word. Lord, we thank you. We ask you, Lord, to make these words take deep root in the hearts of your people. Encourage them, Lord, and be with all of us. We thank you, we praise you, and we ask this prayer in the most precious name of our Lord and Savior Jesus Christ. Amen. Could we all say this aloud? Amen. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మీరు దేవదూతల గురించిన సందేశాన్ని విన్నారు కదా. ఇదెంతో ఆశీర్వాదకరమైంది. మన హృదయాల్లో దాచుకోవాలి. దేవుడు మనకి ఎప్పటికీ ఏది అవసరమో ఆ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందిస్తూ ఉంటాడు. సో ఈ రోజున మనం దేవదూతల గురించి విన్నాం. సో దేవుడు ఎంత శక్తివంతమైన దేవదూతల్ని మన కొరకు ఉంచాడు అన్నది మనం 91వ కీర్తనలో మనం చూస్తాం కదా. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. మన కొరకు దేవుడు దేవదూతలను ఉంచాడు. దేవదూతలు ఎంత బలవంతులో మనం చూసాం. దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారో మనం చూసాం. అనాది కాలంలోనే వేల సంవత్సరాల క్రితమే దేవుడు దేవదూతలను సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవదూతలు వాళ్ళు ఎంత బలవంతులో మనం చూసాం కదా. అదేవిధంగా దేవదూతలు అసంఖ్యాకులుగా ఉన్నట్టుగా మనం చూసాం. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు నేను కనుక ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు 6,000 మంది కంటే ఎక్కువ మంది, 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను నాకు పంపిస్తాడన్నాడు. ఒక్కొక్క సేనా వ్యూహంలో దేవదూతలు 6,000 మంది, 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది దేవదూతలు స్పాట్లోనికి వచ్చేస్తారు. సో ఒక్క దేవదూత యొక్క బలం ఒక్క రోజునే అష్షూరీయుల దండులోనికి, అంటే ఇరాకీల దండులోనికి చొచ్చి 180,000 మందిని చంపగలిగాడు. అలాంటి వాళ్ళు 72,000 మంది అంటే ఎంతమందిని చంపుతారు చూడండి. అంత బలమైన దేవదూతల్ని మన కొరకు దేవుడు ఉంచాడు. అలాగని దేవదూతలు అంత బలవంతులు కదా అని చెప్పి రేపటి నుంచి దేవదూత ఫోటో కూడా ఒకటి పక్కన పెట్టుకొని దానికి దండేసి అగరబత్తి వెలిగించి నమస్కారం పెట్టుకుంటే అది పాపం అవుతుంది. దేవదూతలు దేవుని యొక్క మాట చొప్పున మనల్ని రక్షిస్తారు. మనం దేవుని పిల్లలం కనుక దేవదూతలు అంత బలమైన వారు మన కొరకు పరిచయం చేస్తారు. దేవదూతలు పూజను అందుకోవడానికి అర్హులు కారు. అందుకోసమని వాళ్ళు ఎప్పుడు నాకు మొక్కకు సుమి అని చెప్పి వారు చెప్తా ఉంటారు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ప్రభు ఒక్కడే పూజార్హుడు. ఆయన దేవదూతలను సృష్టించాడు. ఆ దేవదూతలు బలవంతులు. ఆ దేవదూతలు దేవుని యొక్క పరిచారకులు. ఆ దేవదూతలు వారి పరిచర్యలో భాగంగా మన కొరకు పరిచర్య చేస్తారు. మనకి తోడుండేవారు, మనకి కాపాడేవారు, వార్తలను తీసుకొచ్చేవారు, యుద్ధములు చేయవారు. అనేక రకాలుగా బైబిల్లో మనం దేవదూతలను మనం చూస్తాం. అలాగని దేవదూతల్ని మనం పూజ చేయకూడదు. అంత మాత్రమే కాదు, దేవదూతలు ఎంత బలవంతులైనప్పటికీ కూడా దేవదూతలకు తండ్రి అని దేవుడిని పిలిచే భాగ్యం లేదు. మనకి మాత్రమే ఆయన్ను తండ్రి అని పిలిచేటువంటి భాగ్యం మనకుంది. దానికి కారణం ఏంటంటే దేవుడు మనలను ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన తన యొక్క ఊపిరి ఊదగా, తన జీవాత్మను ఊదగా మనం జీవాత్మాయం, దేవుడు తన యొక్క జీవాన్ని మనకిచ్చాడు. సో దేవదూతలు వారందరినీ దేవుడు మాటతో సృష్టించాడు. మనలను ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో మనల్ని చేశాడు. మనకి మాత్రమే ఆయనను తండ్రి అనేటువంటి అధికారం ఇచ్చాడు. మనం పాపం చేసినప్పుడు దేవుడు మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మనకి పరలోక రాజ్యం కొరకు ద్వారాన్ని తెరిచాడు. సో దేవదూతలకు కూడా లేని గొప్ప భాగ్యం నీకు నాకు ఉంది. అదేంటంటే ఈ సృష్టికర్తను తండ్రి, అబ్బా, ఫాదర్ అని పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు దేవదూతలను కూడా ఉంచాడు. అంత గొప్ప ఏర్పాట్లు చేసిన దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ లోకంలో ధైర్యంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ చేసుకున్న తర్వాత మనం కానుకల సమయం ఇది. సో దానికంటే ముందుగా కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉండగా వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఆదివారం ఆరాధనలో చిన్న మార్పులు తీసుకొని వచ్చాం. అదేంటంటే ఉదయం 9 గంటలకు, 11:30 గంటలకు, సాయంకాలం 5:30 గంటలకు ఈ యొక్క ఆరాధనలు అనేవి ప్రసారం చేయడం జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పి ఆయా సమయాలకి మీరు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం, మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని నేను అడిగినా మీ చేతులు నాకు కనిపించవు, కానీ
దేవుడు మీ హస్తాలను చూస్తున్నాడు కనుక తప్పనిసరిగా మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు, ఈ కరోనా కొరకు, ఈ సమస్యల కొరకు, ఆర్థిక ఇబ్బందుల గురించి మీకు ఎన్ని అక్కర్లు ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మిరాకల్ సెంటర్గా, మిరాకల్ ఫ్యామిలీగా, శామ్యూల్ కర్మజీ మినిస్ట్రీస్గా అక్కర్లో ఉండేవారిని ఎప్పుడు కూడా మనం ఆదుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పిల్లలందరూ కూడా దేవునిలో బలపరచబడాలని వర్చువల్ సండే స్కూల్ చేయడం జరుగుతుంది, మిరాకల్ వర్చువల్ సండే స్కూల్. అదేవిధంగా శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు స్త్రీల సదస్సు ప్రత్యేకమైనది జరుగుతూ ఉంది. వాటిని కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఈ భయంకరమైన రోజుల్లో, ఈ అంచె దినాల్లో మనం దేవునితో ఎంత ఎక్కువగా గడుపుతామో అంతగా మనం శక్తిని పొందుకుంటాం. సో అందుకోసమని మీకోసం కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. విశ్రాంతి లేకుండా ఒక్కొక్కసారి రాత్రి 2-3 గంటలకు కూడా పడుకోవాల్సిన పరిస్థితులు కూడా మాకున్నాయి. సో ఎందుకోసం అంటే వేరే కంట్రీస్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా రికార్డింగ్స్ చేయాల్సి వస్తూ ఉంది. ఇంత శ్రమతో, ప్రార్థనతో మీకోసం ఈ సందేశాలు ఇవన్నీ సిద్ధం చేస్తున్నాం కనుక మీరు కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు ప్రతి ఆరాధనలో పాల్పొంది దైవ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను. సో ఈ కరోనా రోజు రోజుకి విజృంభించడంతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే కొద్ది మందితోనే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీకోసం సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. కనుకనే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ని అందరూ వినియోగించుకొని ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు శామ్యూల్ కర్మోజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కనుక దాన్ని మీరు మర్చిపోవద్దు. అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే రోజంతా అనేకమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి, అనేకమైన సమస్యలు గుండి వెళ్ళాలి కనుక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడంతో ఫిల్లింగ్ స్టేషన్ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశాం. సో అందులో ప్రతిరోజు ఉదయం 3 నుంచి 5 నిమిషాల లోపలనే ఒక మంచి ఉపమానంతో కూడిన ఒక చిన్న సందేశంతో, ఒక ఆలోచనతో మిమ్మల్ని నింపి రోజంతా దేవుని సన్నిధి మీతో ఉండాలని, చిన్న ప్రార్థన చేయాలని ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించాం. కనుక ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఫిల్లింగ్ స్టేషన్ తప్పనిసరిగా చూసుకొని మీ యొక్క హృదయాల్ని దేవుని యొక్క వాక్యంతోనూ, దేవుని మాటలతోనూ నింపుకొని మీరు కూడా ఆత్మీయంగా ఎదగాలన్నది నా వాంఛ. ఆ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సన్నిధి రోజంతా మీతో ఉంటుంది. ఆయన మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని దీవిస్తాడు. సో అందుకని ఫిల్లింగ్ స్టేషన్ కూడా మిస్ అవ్వకండి. అలాగే ఈ పరిచర్యను, శామ్యూల్ కర్మజీ యూట్యూబ్ ఛానల్ని, లింక్ని, మెసేజెస్ని అనేక మందికి పరిచయం చేయడం ద్వారా కూడా ఇంట్లో ఉండే మీరు కూడా దేవుని యొక్క సేవలో ఉపయోగపడవచ్చు. అనేక మంది జీవితాన్ని మీరు కూడా బాగు చేయొచ్చు. సో శామ్యూల్ కర్మజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా ఫాలో చేయండి. అనేక మందికి దాన్ని మీరు లింక్ని కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే శామ్యూల్ కర్మజీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి. ప్రతిరోజు ఒక వాగ్దానంతో కూడిన వాక్యాన్ని కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా త్వరలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఈ నెల రోజులు ఇంకా క్రూషియల్ పీరియడ్లోనికి వెళ్తున్నాం కనుక కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కనుక ఎవరు డిప్రెషన్లోకి వెళ్లకుండా, భయపడకుండా ఉండడం కోసం మరలా కొన్ని రోజులు వీలైతే కనుక కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మరలా ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు వీలైతే 7 గంటలకు ప్రారంభించాలని అనుకుంటున్నాం. దాని నిమిత్తం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి కుటుంబం బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేని కొరకు మనం భయపడకూడదు. ఎందుకోసం అంటే ఈ యొక్క కరోనా పెరిగిపోవడంతో చాలామంది భయం వలన చనిపోతూ ఉన్నారు. సో భయపడుతున్నప్పుడు ప్రాణాలు పోతాయి. అందుకనే జీవ మరణములు నాలుక వశం అని చెప్పిన దేవుడే భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును అని చెప్పింది. నిజంగానే మనం ఈ రోజున భయపడేటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఎందుకోసం అంటే రాబోయే దినాల్లో ప్రతి 5గురిలో ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒకవైపు చెప్తా ఉన్నారు. చూస్తుండగానే బయట పెరిగిపోతూ ఉంది. భయంతో మనం వణికిపోకుండా భయంతో జాగ్రత్త పడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే భయం వలన చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అందుకనే దీన్ని చూసి మనం భయపడకూడదు. మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టకరంగా మనం ఉన్నప్పుడు దేనికి కూడా భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఒక రోజున మరణం వీధుల్లోంచి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ పేరు ఏంటంటే నా పేరు మరణం, రేపటి దినాన నేను ఒక 1000 మందిని చంపబోతున్నాను అంటే, అమ్మో అయితే అందరినీ అలర్ట్ చేయాలని ఈ వ్యక్తి అందరితో చెప్పాడు. రేపు మరణం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని. కానీ ఆ రోజున 1000 మంది చనిపోలేదు, 8,000 మంది చనిపోయారు. ఏంటి 8,000 మంది చనిపోయారు అని చెప్పి మరణం కనిపిస్తే, నువ్వు 1000 మందే చనిపోతారని చెప్పావు కదా, 8,000 మంది ఎందుకు చనిపోయారు అంటే, నేను 1000 మందిని చంపడానికే వచ్చాను, మిగతా 7,000 మంది భయం వలన చచ్చిపోయారు, నాకు సంబంధం లేదని చెప్పిందంట. సో ఈ రోజుల్లో అనేక మంది భయం వలన చనిపోతున్నారు. భయపడడం ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప భయం అనేది మనల్ని నాశనంలోనికి తీసుకొని వెళ్ళకూడదు. కనుకనే దేనికి భయపడకుండా ప్రభువుకి భయపడుతూ ప్రభువుని పట్టుకొని జీవించడానికి ఇష్టపడండి. అందుకే ఈ సందేశాలు, ఈ పాటలు, ఈ వాక్యాలు, ఫిల్లింగ్ స్టేషన్స్, ఫ్యామిలీ ప్రేయర్స్ ఇవన్నీ కూడా.
అంత మాత్రమే కాకుండా మిరాకిల్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా ఈ వారంలో రోజుకొకరు చొప్పున ప్రతిష్ఠించుకొని మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తున్నాను. దేశం కొరకు, సంఘం కొరకు, సమస్యల కొరకు, ఈ కరోనా వైరస్ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించేయండి. మా కుటుంబం కోసం కూడా ప్రార్థించేయండి. మేము కూడా మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా పలకరించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. తప్పనిసరిగా త్వరలో జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. త్వరలో దాని గురించి కూడా ప్రార్థించేయండి. అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా మాట్లాడాలని చాలా ఆశపడుతున్నారు కనుక ప్రభు చిత్తమైతే ఆదివారం 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ జూమ్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం. త్వరలో ఐడీస్ అవి కూడా పంపిస్తాం. అలాగే పరిస్థితులన్నీ చక్కదిద్దబడి త్వరలోనే మిరాకిల్ సెంటర్ మనం కూడా వేలాది మందిగా మరలా కూడుకొని ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చేలా మిరాకిల్ ఫ్యామిలీస్, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా భారంతో ప్రార్థన చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. పూర్వం కంటే ఇప్పుడు పరిచర్య ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలకి కూడా ఆన్లైన్లో కూడా అనేక మందికి సందేశాలు ఇస్తూ వారిని బలపరచడమే కాకుండా సంఘాన్ని బలపరచడానికి దేవుడు కృపనిచ్చినందుకు నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా చర్చిలు కూడా త్వరగా ప్రారంభించబడేలా ప్రార్థించేయండి. అదేవిధంగా వ్యాక్సిన్ కూడా త్వరగా వచ్చేలా భారంతో ప్రార్థించేయండి. దేవుడే జ్ఞానం ఇచ్చినప్పుడే ఈ వ్యాక్సిన్ కూడా తప్పనిసరిగా అందుబాటులోనికి వస్తుంది. అలాగనే మిరాకిల్ సెంటర్ ఇంటీరియర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. రైట్ టైంలో మనం అన్నీ సిద్ధం చేసుకునేటప్పటికి అన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడని నమ్ముచున్నాను. 132వ కీర్తనలో ప్రతి వాగ్దానాన్ని మనం అందరం త్వరలో అనుభవించబోతున్నందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో తప్పనిసరిగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఒక పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని యొక్క సంఘం, మిరాకిల్ ఫ్యామిలీస్ మీ కానుకలు దశంభాగాలు మిరాకిల్ సెంటర్కి పంపించాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఇస్తున్న QR కోడ్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బయట సంఘాల వారు ఎవరైనా చూసినట్లయితే మీరు మీ దశంభాగాలు మీ సంఘాలకి ఇవ్వాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. సో ఇప్పుడు ఒక పాట వస్తూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి. राजा शांति की राजा शालेमु राजा शालेमु राजा शांति की राजा शालेमु राजा सर्वोन्नतुड़ा ना देवा कृपामयुडवु नीवయ్యా सर्वोन्नतुड़ा ना देवा कृपामयुडवु नीवయ్యా राजा 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 येसु राजा देवा देवा नित्युडगु देवा राजा 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 येसु राजा देवा देवा नित्युडगु देवा शालेमु राजा शांति की राजा शालेमु राजा शालेमु राजा शांति की राजा शालेमु राजा
రాజువై నీవు మమ్మును పాలింతువు. మా నీతియు మా న్యాయము ఎల్లప్పుడూ నీవయ్యా. మా దుర్గము మా కేడము మా జీవము నీవయ్యా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. శలేము రాజా శాంతికి రాజా, శలేము రాజా. శలేము రాజా శాంతికి రాజా, శలేము రాజా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తును పోలి నడుచుకొనుచు చిత్తము నెరవేర్చేదం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తును పోలి నడుచుకొనుచు చిత్తము నెరవేర్చెను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము. నా అతిశయం నా లక్ష్యము ఎల్లప్పుడూ క్రీస్తుగా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. శలేము రాజా శాంతికి రాజా, శలేము రాజా. శలేము రాజా శాంతికి రాజా, శలేము రాజా. సర్వోన్నతుడా నా దేవా, కృపామయుడవు నీవయ్యా. సర్వోన్నతుడా నా దేవా, కృపామయుడవు నీవయ్యా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. రాజ 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 యేసు రాజా, దేవ దేవ నిత్యుడగు దేవా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని నీ సన్నిధిలో ఆరాధించే కృప మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు నాయనా. నీవు మా కొరకు ఉంచిన దేవదూతలను బట్టి నీకు స్తోత్రాలు. దేవదూతల గురించి తెలుసుకునే కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. దీన్ని బట్టి ప్రభువా నేను ఇంకా మహింపరిచి ధైర్యంతో ఈ లోకంలో జీవించే కృప ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఈ సమయంలో లైవ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ పేరు పేరున యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. నీకును నీ కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయం నీ యొద్దకు రాదన్న
వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని అడుగుచున్నాం. మా దేశాన్ని, ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కరోనా వైరస్ నుంచి నువ్వు త్వరలో విడిపించబోతున్నావని ముందుగానే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నువ్వు విడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. త్వరలోనే ప్రజలందరూ ఆరోగ్యంగా కోలుకొని క్షేమంగా ఇంటికి రాగలటకు సాయించండి. ఎంతమంది క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారో, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎంతమంది ప్రభువనైనా తండ్రి తెలియని చిక్కుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. త్వరలోనే వారందరూ మంచి రిపోర్ట్స్తో నాయన తండ్రి, మంచిగా నాయన తండ్రి నెగిటివ్ రిపోర్ట్స్ నాయన వారికి అందరికీ వచ్చి చక్కగా క్షేమంగా వారి గృహాలకి రాగలుగుటకు సహాయించండి. చంటి బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు అందరికీ నీ శక్తిని దయచేయండి. నీవే ఇమ్యూనిటీ దయచేయండి, రోగ నిరోధక శక్తిని దయచేయండి. మందు కూడా మీరే పంపించండి. మీ జ్ఞానంతో ప్రజల్ని నింపి త్వరలోనే మెడిసిన్ రాగలుగుటకు సహాయం చేయండి. అన్ని సాధారణ పరిస్థితులకు రాగలుగుటకు సహాయం చేయండి. వేల మందిగా మరలా మేము సంఘంగా కూడి ఆరాధించే కృప మాకందరికీ కలుగును గాక. నిజంగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. కుటుంబాల్లో శాంతి, సమాధానం, రక్షణ, మారు మనసు దయచేయమని అడుగుచున్నాం. నేను ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధల నుంచి విడిపించండి. డిప్రెషన్ నుంచి విడిపించండి. కృంగిపోకుండా సహాయం చేయండి. నీ శక్తితో వారిని నింపమని అడుగుచున్నాం. ఎటువంటి నాయన చీకటి ప్రభావం వారి మీద పని చేయకుండా సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ సమయంలో ఎంతమంది బలహీనతలతో, అనారోగ్యాలతో, నాయన డిప్రెషన్తో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు వారందరిపై నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. రాఫానికి స్తోత్రాలు. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ప్రతి రోగం నుంచి విడిపించమని అడుగుచున్నాం. నాయన చదువుల్లో ఎవరు వెనకబడకుండా త్వరలోనే మంచిగా ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అవ్వగలటకు సాయం చేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాలు దయచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రధానమంత్రి గారిని, మినిస్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన సీఎంని, పిఎంలను జ్ఞాపకం చేసుకోండి. నీ జ్ఞానంతో నింపండి. ఆర్థిక రంగాన్ని బాగు చేయండి. మనుషులకు మంచి అవగాహన దయచేయండి. గొప్ప మార్పు దయచేయండి. నాయన తండ్రి, వ్యక్తిగత పరిశుభ్రత, నాయన తండ్రి పరిశుద్ధత ప్రజల్లో దయచేయమని అడుగుచున్నాం. నీవు పంపబోయే గొప్ప ఉద్యమంలో మేమందరం పాత్రలుగా నిన్ను ఆరాధించే కృప కలుగును గాక. తండ్రి, ఎంతోమంది పెండింగ్ పనులు, బిల్స్ అవన్నీ కూడా త్వరలో వారు పొందుకోగలుగుటకు సహాయం చేయండి. రెంట్స్ కట్టడానికి కృపను అనుగ్రహించండి. ఇంట్లోకి నాయన తినటానికి మీరే ద్వారాలు తెరవమని అడుగుచున్నాం. నీ కృపలతో ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించండి. వారి కానుకలు, దశంభాగాలు దీవించండి. నూరింతల ఫలితం దయచేయండి. నీ రాజ్య విస్తరణ ఉపయోగపడగలటకు సహాయం చేయండి ప్రభు. మరి ముఖ్యంగా మిరాకిల్ సెంటర్ నాయన నిర్మాణంలో ప్రతి పనిలో నీ కృపను అనుగ్రహిస్తున్నాను. నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ నువ్వు త్వరలోనే ఆశీర్వదించి సమాజంగా కూడి నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నాయన లైవ్లో పాల్పొందుతున్న ప్రతి బిడ్డపై, మా అందరిపై నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారమంతా మమ్మల్ని చల్లగా కాచి కాపాడమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ సదా తోడైండి కాపాడి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరి చేతులు నాకు కనిపించకపోయినా మీ అందరి వందనాలు నేను విశ్వాసంతో చూస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. వారంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.